వివాహానికి అగ్నిసాక్షి ఎందుకు? అగ్నిసాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు. సోమః ప్రథమో వివిదే, గంధర్వో వివిధ ఉత్తరః, తృతీయాగ్నిష్టే పతిః, తురీయప్తే మనుష్యచౌః అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభం కాలంలో సోముడు, తరువాత గంధర్వుడు, ఆ తరువాత అగ్ని ఏలారు. ఇహ నాలుగో వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనాపాలనా చూడవలసింది సోముడు. ఎన్నిసార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసిపాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగడానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసొచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్లిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసునిస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనైపోయింది, ఇక నీదే పూచి అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్లిపోతాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. అగ్నైర్వై కామకారః అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామగుణాన్ని ప్రవేశపెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్లాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు. సనాతన హిందూ సాంప్రదాయాలు గౌరవించండి, పాటించండి.